ఇప్పటి వరకు బిఎన్బి దాంట్లో ఎంతమంది ఫ్రీ మైనింగ్ బిఎన్బి ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారో చూడండి నా కింద. నలభై 43 మంది చూశారుగా. రిఫరల్ కమిషన్ ఎర్న్డ్ 43 మంది ఇప్పటి వరకు జాయిన్ అయ్యారండి. ఎవరెవరు జాయిన్ అయ్యారనే డీటెయిల్స్ అండి ఇవన్నీ. 3 పేజెస్లో ఉన్నారు. ఫస్ట్ పేజీ ఇది, జాయిన్ అయిన వాళ్ళ లిస్ట్ డీటెయిల్స్. ఇది సెకండ్ పేజీ అండి, సెకండ్ పేజీ. ఇది థర్డ్ పేజీ అండి. థర్డ్ పేజీలో ఒక 3 మెంబర్స్ అయ్యారు. ఒక్కొక్క పేజీకి 20 మెంబర్స్ ఉన్నారు. ఇది టోటల్ 43 మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు. అది గంటకి మైనింగ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన అవకాశం ఇది. బిఎన్బినే కాదు, అన్ని ప్రాజెక్టులు చేసుకోండి. సొలానా చూడండి. సొలానాలో నా క్రింద ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది చూపిస్తాను మీకు. సొలానాలో చూడండి, సొలానాలో 19 మెంబర్స్ అయ్యారండి. ఇదిగోండి చూడండి, టోటల్ రిఫరల్స్ అని ఉంది కదా, అక్కడ 19 మెంబర్స్ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు. అంతే, పేరు ఒక్కటే వచ్చింది, ఇంకేమీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ ఊరు, ఇంకా వేరే ఇతరత్ర విషయాలు ఏమీ రావండి. జస్ట్ మీరు ఏదైతే నేమ్ ఇచ్చుకుంటారో ప్రొఫైల్లో, అదే డీటెయిల్స్లో ఆ నేమ్ వస్తుంది అంతే. ఎప్పుడు జాయిన్ అయ్యారు, అలాగే ఎన్నిసార్లు మీరు మైనింగ్ చేశారు, ఆ జాయిన్ అయిన వ్యక్తి ఎన్నిసార్లు మైనింగ్ చేశారు అనేది కూడా వస్తుంది. మైనింగ్ వచ్చేసి 3 టైమ్స్ చేశారు వీళ్ళు. ఫస్ట్ లైన్లో చెక్కటరావు అంట, అతను చూశారు కదా, 3 టైమ్స్ 3 గంటలు అంటే గంటకోసారి మైనింగ్ చేసుకోవచ్చు కదా. 3 టైమ్స్ చేశారు వీళ్ళు, 2 టైమ్స్ చేశారు వీళ్ళు, 5 టైమ్స్ చేశారు వీళ్ళు, 4 టైమ్స్ చేశారు. 0 అనేది చూసారా. అసలు వీళ్ళు జాయిన్ అయ్యారు కానీ ఎందుకు జాయిన్ అయ్యారో కూడా వాళ్ళకే తెలియదు. చూడండి, 0నే ఉంది అంటే అసలు వాళ్ళు క్లైమ్ చేయడం కూడా వాళ్ళకి తెలియలే. వీడియోలో చూపించారు కదా క్లైమ్ ఎలా చేయాలనేది, అది కూడా చేయలే. ఇదిగో ఈసారి ఎవరో 6 సార్లు అంటే 6 సార్లు మైన్ చేశారు ఒక రోజులో. అది అట్లాగా. ఇంకొకటి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, పైన 3 లైన్స్ గీతలు, అక్కడ ప్రెస్ చేసి ఫస్ట్ ఫావ్సెట్ అని ఉంది, FAUCET అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇలా వస్తుందండి. హవర్లీ ఫావ్సెట్ అని ఉంది, టిక్ మార్క్ ఉంది గ్రీన్ కలర్లో, అలా ఉంటుంది. పైకి జరిపితే పూర్తిగా పైకి వెళ్ళిపోండి. ఇలా ఏమన్నా వచ్చినా దీన్ని కూడా పైకి జరిపేసేయండి. జరిపినప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను మైనింగ్ చేశాను. 54 అవర్స్ అంటే 54 మినిట్స్ ఉంది. అంటే జస్ట్ ఇప్పుడే ఇంతకుముందే మైన్ చేశాను అనమాట, అదన్నమాట. అలాగా అక్కడ క్లైమ్ అని ఉంటుంది, ఆ క్లైమ్ కొట్టేసేస్తే మనకు అది వచ్చేసి ఇక్కడ పైన యాడ్ అవుతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకవేళ మీరు ఎవరినైనా జాయిన్ చెయ్యాలి అంటే ఇందులో ఉంది కదా, లాస్ట్ అంటే లాంగ్వేజ్ పైన AFFILIATES అని ఉంది, అఫిల్టేస్ అని, అది నొక్కండి. అది నొక్కితే ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఇందులో రిఫరల్ కమిషన్ గురించి, అలాగే కమిషన్ రిఫరల్ ద్వారా మనకి ఎంత వచ్చింది, ఏమొచ్చింది అనే వివరాలు ఇలా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. యువర్ రిఫరల్ URL అని ఉంది చూసారా, హేమంత్ కుమార్ అని నా రిఫరల్ లింక్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ లింక్ కాపీ చేసి పెడితే మీకు గ్రూప్లో మీరు అందరూ జాయిన్ అవుతున్నారు. అలాగా మీరు కూడా మీకు సంబంధించిన లింక్ని ఎవరికైనా పంపించి జాయిన్ అవ్వమని చెప్పచ్చు. ఓకేనా. ఇదే సేమ్ అన్నిటికీ ఇదే ప్రాసెస్ అండి. ఒకటి ఇలాగా ఇంకొక రకంగా ఏమీ ఉండదండి. ప్రతిదీ ఆర్బిట్యూరియం అనే ఉంది కదా కాయిన్, ఇది కూడా ఆల్రెడీ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిందే. నేను అన్నిటికీ గురించి ప్రైజెస్తో సహా పెట్టాను. బిఎన్బి గురించి పెట్టాను కదా ప్రూఫ్తో సహా.
₹76,000 ఉంది నిన్న ఒక కాయిన్ అని. మరి చూడండి, ఇంత గొప్ప అవకాశం ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు మీరు? ఇప్పుడు ఏదో ఇది సర్వర్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది, అందువల్ల ఇలా ఓపెన్ అవ్వలేదు. అర్థమవుతుంది కదా? ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉపయోగపడుద్ది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. ఓపెన్ కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసుకోవచ్చు. ఏం లేదు, అట్లా క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు అవుతుంది చూద్దాం. ఓకే, అడిగిపోద్ది, వచ్చేసింది. అంతే, ఏముందట దానికోసం కూడా కంగారు పడి ఫోన్లు చేయటం, టెన్షన్ పడటం అవసరం లేదండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఇలా వచ్చింది కదా హవర్లీ ఫేవసెట్ అని. ఇందాక దానికి గ్రీన్ ఉంది, దీనికైతే అసలు గ్రీన్ ఆప్షన్ ఏం లేదు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది, మనం తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇది కూడా మీరు ఫ్రీగా మైండ్ చేసుకొని క్లైమ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి క్లైమ్ అని ఉంది కదా ఇక్కడ బటను. ఏం లేదు, అన్నిటికీ అలానే ఉంటుంది. ఫస్ట్ పేజ్లో క్లైమ్ అని కొడితే క్లైమ్ అయిపోయింది. ఇప్పుడు నాకు 0.002 ARB టోకెన్ వచ్చింది. ఇంటూ కొట్టాలి అవి వచ్చినప్పుడు. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ క్లైమ్ చేసుకుంటాం. అంతే, ఏముంది అక్కడ, ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి చూసుకోండి, ఫస్ట్లో ఫేవసెట్ అనే ఫస్ట్ దాని మీద ఉన్నాం. ఇప్పుడు మన కింద ఎంతమంది చేరారు ఏంటి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఎఫిలిటేస్ అని ఉంది కదా లాస్ట్ది, సెట్టింగ్స్ బటన్ లాస్ట్ నుంచి ఫోర్త్ బటన్, దాని మీద టచ్ చేయగానే మనం ఆ పేజ్లోకి వెళ్ళిపోతాం. మన కింద ఎంతమంది చేరారు ఏంటి అన్ని విషయాలు ఇక్కడ కనపడతాయి. ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా అక్కడ వెరిఫైయింగ్ అని ఉంది కదా, అక్కడ గ్రీన్ టిక్ రావాలండి. గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత క్లైమ్ కొట్టాలి. అది ఎప్పుడైనా ఇది రిఫరల్ కమిషన్ వచ్చే ప్లేస్ అనమాట. అక్కడ మనం క్లైమ్ చేసుకుంటాం. ఎవరైనా జాయిన్ అయినందువల్ల మనకి వాడిచ్చే కమిషన్. అలాగనే మీకు సంబంధించిన రిఫరల్ లింక్ ఈ పేజీలోనే ఇదిగోండి, ఇక్కడ చూసారా, యువర్ రిఫరల్ URL అని, ఇది నాది. మీ పేజీలో మీకు సంబంధించిన రిఫరల్ URL అనేది ఉంటుందండి. అది చాలా ఈజీ ప్రాసెస్. ఇంత అద్భుతమైన అవకాశం మనకి దొరకడం, తెలుసుకోవడం. ముందు ఉంటాయి అవకాశాలు, మన దాకా తెలియాలి, అవి చెప్పేవాళ్ళు కావాలి. అలాగా మనకు అవకాశం దొరికినప్పుడు ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవడం, వదులుకోవడం చెప్పండి. ఇందులో 100% మనం దీన్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ నేను ఎవరికి ద్వారా అయితే జాయిన్ అయ్యానో వారు ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నారు. అతని కింద కొన్ని వందల మంది విత్డ్రా చేసుకున్నారు. అవన్నీ కూడా 100% జెన్యూన్ సబ్జెక్ట్ అండి. ఇది మీరు ఎటువంటి కంగారు అవసరం లేదు. హ్యాపీగా, ఇది మీ అదృష్టం కొద్దీ ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి ఒక అదృష్టవంతుడే, అందులో నో డౌట్ అండి. చూసారుగా, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేశాను, చేయగానే ఈ పేజ్ వచ్చేసింది. ఒకవేళ వేరే పేజీ వస్తే మీకు అది సెలెక్ట్ చేయండి. పైకి అంటాం, 1 అవర్ అయింది కదా, మళ్ళీ క్లైమ్ చేస్తున్నాను. USDT ఇది వచ్చింది. ఇట్లా రోజుకి 24 సార్లు మనం క్లైమ్ చేసుకునే అవకాశం ఉందండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కొంచెం ఏముంది అసలు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి 8 నిమిషాలు పట్టింది. ఏది ఈ 3-4 నేను క్లైమ్ చేసేదానికి. మామూలుగా అయితే ఈ డిస్కషన్ ఏముంటుంది చెప్పండి. ఇదిగోండి, ఆ గ్రీన్ టిక్ రాకుండా నేను క్లైమ్ అనేది కొట్టాను కదా, అందుకని ఇలా ఎర్రర్ అని వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, క్లైమ్ అని కొట్టాం, అయిపోయింది. క్లైమ్ అవుతుంది, అయిపోయిందండి క్లైమ్. క్లైమ్ అయిపోయింది. అది అలా క్లైమ్ చేసుకుంటాం అంతే. దీనికి సంబంధించిన నా యొక్క USDT కాయిన్కి సంబంధించిన రిఫరల్ లింక్ అనమాట. ఇది మైనింగ్ చేసుకోవాలంటే ఇది నేను మీకు పంపించాను గ్రూప్ ద్వారా. ఇలాగ అందరూ మీకు సంబంధించింది మీ పేజీలో ఉంటుంది. అదనమాట. 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని నేను క్లైమ్ కొట్టేస్తాను. ఇప్పుడు క్లైమ్ కొట్టాం కదా ఆల్రెడీ. ఇది ఒక పేజీ ఆప్షన్ ఏదన్నా వేరే చోట టచ్ అయితే ఆప్షన్ మారిద్ది. అప్పుడు కన్ఫ్యూజ్ ఏం లేదు, 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ బటన్ నొక్కండి. నొక్కితే మీకు వచ్చేసింది హవర్లీ. మీ హవర్లీ పేజ్ వచ్చేసింది. గంటకి మీరు క్లైమ్ చేయాల్సింది. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇది టైం వాల్ అని, CPX రీసెర్చ్ అని. నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, క్రిప్టోలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా నా గ్రూప్లో ఉన్నారండి. వాళ్ళకున్న అనుభవం నాకు లేదు. చాలామందికి మంచి సీనియర్స్ ఉన్నారు. అయితే నా అదృష్టం కొద్దీ ఏంటంటే, ఏదో నేను పెట్టే మెసేజెస్ వల్ల కొంతమంది ఇంట్రెస్ట్ తోటి మన గ్రూప్లో జాయిన్ అయ్యి ఉన్నారు. కానీ చాలామంది నా గ్రూప్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే నాకు 10% నాలెడ్జ్ కూడా లేదండి. అలాంటి గొప్ప వ్యక్తులు ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. దయచేసి వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అదైతే అంత డెప్త్కి నేను వాటి జోలికి వెళ్ళలేదు.
ఎందుకంటే వీటిల్లో కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఇస్తాడు వాడు, రకరకాల క్వశ్చన్స్ వేస్తాడు. వాటి జోలికి అయితే నేను పోలేదు. నేను ఇచ్చే సలహా అయితే అవన్నీ వద్దు. గంటకి మనకి ఇక్కడ క్లైమ్ వస్తుంది కదా, అదొక్కటి క్లైమ్ చేసుకుంటే ఇక్కడ టోకెన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అది ఫుల్ టోకెన్ అయిన తర్వాత మనం క్లైమ్ చేసుకుంటాం. అది ఓకేనా మిత్రులారా. ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోలు పెడుతూ ఉంటాను, అందరూ చేసుకోండి. ఇదిగోండి ఎక్స్ఆర్పి కాన్సెప్ట్. ఇది వాస్తవంగా నేను మీకు ఒకటి చెప్పాలి, ఎక్స్ఆర్పి వీడియో నేను చేయలేదు, వీడియో మీకు ఏం పెట్టలేదు. అయినా కానీ ఎక్స్ఆర్పి వీడియో లేకపోయినా అందరూ చేరారు, ఇందులో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. అంటే విషయం ఏంటంటే అన్నీ ఒకే పద్ధతి అండి. బిఎన్బి అయినా ఏదైనా ఇప్పుడు నేను పెట్టిన 7 టోకెన్స్ కూడా 7 మైనింగ్ డీటెయిల్స్, ఇదిగో ప్లే నవ్ అని ఉంది, అది నొక్కకండి ఎప్పుడు కూడా. అది ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఇంటూ కొట్టేసేయండి. ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు చూసారా, మనకి ఇంటర్లింక్లో ఎవరో నాకు క్రింద వాళ్ళు ఒకళ్ళని చేర్చారు, అందుకని పైన మెసేజ్ వచ్చింది, నోటిఫికేషన్ 250 టోకెన్స్ వచ్చినాయి. అది ఇంటర్లింక్కి సంబంధించి వచ్చింది. సరే అది వదిలేద్దాం. ఇకపోతే ఇది ఎక్స్ఆర్పిలో ఉన్నాం మనం ఇప్పుడు. క్లైమ్ చేసుకున్నాను నేను, చేశాను కదా ఇప్పుడే, జస్ట్ మీతో మాట్లాడతా క్లైమ్ చేశాను, టైం అయింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ఆర్పిలో ఎంతమంది చేరారో చూద్దాం. నాకేందా కింద నుంచి 4వ ఆప్షన్ అఫిలియేట్స్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చాం. రెఫరల్ సబ్జెక్ట్ ఇది క్లైమ్ అంటే నా కింద జాయిన్ అయ్యారు కదా మన వాళ్ళు, దాని ద్వారా నాకు కంపెనీ వాడు ఇచ్చిన రెఫరల్ ఇన్కమ్ అన్నమాట. ఇది మీకు వస్తుంది, నాకు వస్తుందని చెప్పేసి ఎవ్వరు కుళ్ళు పడద్దండి, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది ఏముంది, నేను మీకు ఇంకొక బెనిఫిట్ ఏం తెలుసా, నన్ను చేర్చిన వాళ్ళు రెఫరల్ లింక్ ఎలా ఇవ్వాలనేది నాకు ఎక్కడ వీడియో కూడా చేసి ఆ వీడియోలో ఎక్కడ చూపించలేదండి. నేను జాయిన్ అయిన వ్యక్తి చేయలేదండి. మనం ఎలా చేసుకోవాలనేది చెప్పారు, కానీ ఎవరినన్నా ఎలా రిఫర్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద వీడియో ఎవరు చేయలేదు. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా ఎత్తకండి, ఎక్కడా లేదు. లింక్ పంపించారు డైరెక్ట్. నేను మాత్రం మీకు మన వాళ్ళు అందరూ అంటే మీరు కూడా వచ్చే ఆ కొంచెమే కాదు, మీ ఇంట్లో ఉన్న 4 మొబైల్స్లో చేసుకోవాలి, మీరందరూ సక్సెస్ అవ్వాలి, మీకు ఎక్కువ సంపాదించుకోవాలనే నిజమైన హృదయపూర్వకమైన ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో ఎవరు వింటున్నారో 12 నిమిషాలు అయింది, ఇప్పటికీ టైం అయిందని అస్సలు బాధపడాల్సిన విషయం కాదు. మనకి ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి చెప్పండి. ఈ రోజున ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఉచితంగా వస్తుంది కదా ఇది. మన పనులు ఏమన్నా ఆపుతున్నామా? ఏం ఆపాల్సింది లేదు. నిజానికి 5 మినిట్స్లో ఈ ఏవైతే నేను 7 ఆప్షన్స్ అవి పెట్టానో అవన్నీ ఒక 5 నిమిషాల్లో చేసేయచ్చండి. జస్ట్ ఓపెన్ చేస్తాం, క్లైమ్ నొక్కుతాం, అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ వివరాలన్నీ చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇంతసేపు పడుతుంది, కానీ లేకపోతే ఎంతసేపు పట్టిందో చెప్పండి మిత్రులారా. అయితే నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఎవరెవరు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వలేదు నాకు కనపడలేదు. అది కూడా ఏదో ఆప్షన్ ఉంటుంది. అయితే ఇదిగో చూడండి, 14 ఫ్రెండ్స్ అని కింద నుంచి బ్లాక్ బటన్ రెఫరల్ క్యాంపెయిన్ గెయిన్స్ అని ఉంది కదా, దానిపైన ఏముంది అవైలబుల్ కమిషన్ బ్యాలెన్స్ అని, ఆ తర్వాత టోటల్ ఎర్నింగ్ అని, ఆ తర్వాత టోటల్ రెఫరల్స్ 14 ఫ్రెండ్స్ 14 మంది జాయిన్ అయ్యారండి ఎక్స్ఆర్పి కాయిన్ ద్వారా. ఓకేనా, ఇలాగా అందరూ జాయిన్ అవ్వండి, అందరూ యూజ్ చేసుకోండి. ఇంకా ఉన్నాయి మంచి మంచి ప్రాజెక్ట్స్ నేను పెడతాను, మీరు అందరూ జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక ఒక వీడియో ఇంతకన్నా ఎక్కువసేపు చేసినా చూడరు దయచేసి, అందుకోసం ఆపుతున్నాను. ఇంకొక వీడియో మళ్ళీ చేసి పెడతాను. ఓకే, ఆల్ ది బెస్ట్ మిత్రులారా, అందరికీ ఎంజాయ్.